హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటో తెలుసా? చూడండి ఎంత బాగుందో. చూస్తే మెత్తగా అదే అండి గోధుమ పిండి హల్వా అంటారు, గోధుమ పిండి కేసరి అంటారండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ ఉంటుంది. ఎంత ప్రసాదమైనా తినచ్చండి. దీన్ని కరీంనగర్ సైడు సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటారండి. ఖమ్మం సైడు వేరే విధంగా ఉంటుంది, పొడిది. కానీ కరీంనగర్ అటు సైడు ఇది సత్యనారాయణ స్వామి ప్రసాదం లాగా చేస్తారండి. ఇంత సింపుల్ అంటే, కానీ నెయ్యి బాగా పడుతుందండి. నెయ్యిలో గోధుమ పిండి ఒక్కటే 2 నిమిషాలు వేయించేసి నెయ్యితో దానిలో పంచదార ఒకటి వాటర్, ఓన్లీ వాటర్ అండి, పాలు కూడా అవసరం లేదండి. వాటర్ ఒకటి యాడ్ చేసి మనం కలుపుతూ ఉంటే ఒక 5 మినిట్స్లో మనకి ప్రసాదం రెడీ అయిద్దండి. కష్టపడాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్గా రవ్వ కేసరి లానే ఇది కూడా అండి. రవ్వ కేసరి అన్నా ఇంకా రవ్వ వేగడానికి టైం పడుతుంది, కానీ గోధుమ పిండి 1 మినిట్లో వేగుద్దండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి. ఎంత తినాలనిపిస్తుందండి. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? నాకైతే చాలా నచ్చిందండి. మాకు చాలా ఇష్టమైన ప్రసాదం అండి. మీకు కూడా ఈ ప్రసాదం నచ్చుతుందని అనుకుంటానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి వచ్చేయండి, తినేసేయండి, మీరు ట్రై చేయండి మరి ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.